ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే మామూలుగా ఎన్నికలకు ముందు అన్ని జనాకర్షక పథకాలు, ఆదాయం ఎక్కువ చూపెట్టడం, ఎక్కువ ఖర్చుకు ప్రతిపాదనలు తీసుకురావడం, ఎన్నికలైన తర్వాత ఆదాయం లేదని చేతులు ఎత్తేయటం, ఇది మామూలు అయిపోయింది. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆర్థిక మంత్రి గారి బడ్జెట్లో ఆనాడు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కావచ్చు, ఈవేళ పూర్తి స్థాయి బడ్జెట్ కావచ్చు 2025 సంవత్సరానికి చాలా ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్నది. రెవెన్యూని ఎక్కువగా అంచనా వేయకుండా, అబద్ధాలు ఆడకుండా, క్రమశిక్షణని పాటించడం, ఆర్థిక ప్రగతికి బాట వేయటం, ఈ లక్షణాలు ఆ బడ్జెట్లో కనిపించినా అది కొనసాగింది. నిజానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ కంటే ఇవాళ ఆదాయం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ నుంచి అదనంగా డివిడెండ్లు వచ్చినాయి, అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి. వాటి వల్ల 30 లక్షల కోట్ల రూపాయలు అది వరకు ఆదాయం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 31,29,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. దాదాపుగా ఒక 72,000 కోట్ల రూపాయలు అప్పుల భారం తగ్గించడం కోసం ఖర్చు పెట్టారంటే ద్రవ్యలోటు తగ్గించడం కోసం.